రోజంతా ఇలా వర్షం పడుతుంటే బయటికెళ్ళి తినడానికి అవ్వట్లేదు. ఇంట్లోనే ఇలా వేడివేడిగా వెజ్ కట్లెట్స్ చేసుకుంటే ఎలా ఉంటది? ఈరోజు చేద్దాం రండి. నేనైతే ముందుగా జార్ తీసుకొని మిల్ మేకర్ ముందుగా సోక్ చేసి పెట్టాను. సో అవి చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి సరిపడా ఇలా మిక్స్ చేసుకున్నాను. దానిలో కొంచెం బియ్యం పిండి, గోధుమ పిండి కలిపాను. ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్లెట్స్కి కావాల్సిన షేప్ పెట్టేసుకొని మంచిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో 1 బై 1 అన్నీ వేసుకొని నీట్గా వేయించుకోవాలన్నమాట. ఒక సైడ్ వేగాక మరో సైడ్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోండి 1 బై 1. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కెచప్తో, మైనీస్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి అన్నమాట. బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే ఇలా హెల్దీగా వెజ్ కట్లెట్స్ చేసుకొని ట్రై చేయండి. ఎలా